ఇప్పుడు గురు పూర్ణిమ ఉంది. గురు పూర్ణిమ అంటే ఏంటి? ఈ వ్యాస భగవాని తాలూకు పుట్టినరోజు. ఓకే. మనకి ఎంత పెద్ద వాంగ్మయాన్ని ఇచ్చిన ఆయన. ఇక్కడ ఇటు పక్క చూసుకుంటే మహాభారతం, లేకపోతే ఇటు పక్క చూసుకుంటే పురాణాలు, లేకపోతే బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ రచించింది ఆయనే. భాగవతం ఇవన్నీ రచించింది ఆయనే. ఆయన తాలూకు పుట్టినరోజుని కబ్జా చేసేసి ఈ రోజు ఒక ముస్లిం ఫకీర్ది మనం చేసుకునేంత దౌర్భాగ్యంలోకి వచ్చింది. మనకి ఆది శంకరాచార్యులు లేరా, లేకపోతే మధ్వాచార్యులు లేరా, లేకపోతే రామానుజాచార్యులు లేరా? వీళ్ళంతా గురువులు కదా, ఒక సాయిబాబా మాత్రమే గురువు అని చెప్పి ఈ రోజు ఆయనది కబ్జా చేసినంత పని అయింది. ఇలా ఒక్కొక్క పండగ కూడా కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు క్రైస్తవంలో చూసుకుంటే మరియమ్మ ఉత్సవాలంట, మా తర్వాత యేసుమాలంట, ఇవన్నీ ఏంటి? మన తాలూకు సాంప్రదాయాలని కబ్జా చేసే విధానాలు కావా? అలానే సాయిబాబాది గురు పూర్ణిమ వెళ్ళిపోయింది. ఇంకా నెమ్మదిగా ఎన్ని ముందుకు వెళ్ళిపోతాయో మీకు నాకు తెలియదు. ఇప్పుడు చర్చిల ముందు కూడా ఇంకో కొత్త సిస్టమ్ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. చర్చిల ముందు కూడా కోళ్లు కోయడం, యాటలు కోయడం, బోనాలు తీయడం, తెలుసండి నాకు, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ ఏం చేస్తుందంటే ఒక కాలం వరకు వాటిని పాటించి ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఇవి మావే అంటది, వాటిని మొత్తం నాశనం చేసేస్తారు. సివిలైజేషన్స్ కానీ, వాళ్ళ తాలూకు కల్చర్ కానీ, సాంప్రదాయాలు కానీ అన్ని తీసుకొని ఈ రోజు క్రిస్టియానిటీలో ఒక్కటి కూడా ఒరిజినాలిటీ లేదు. ఒక్కటి కూడా. ఒకప్పుడు రోమన్స్, లేకపోతే గ్రీక్స్, వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకొచ్చినవే. ఈ రోజు మనకు తెలియదు. కొత్తగా మన దగ్గరికి ఎప్పుడు మనకి ఎప్పుడు వచ్చిందండి? బ్రిటిషర్స్ వచ్చిన దగ్గర నుంచి వచ్చింది. అప్పటి నుంచి మనకు తెలుసు. మనకు ఆ ముందు చరిత్ర తెలియదు. సో ఇది క్రిస్టియానిటీ అనుకుంటున్నాం. అలానే ఇన్ ఫ్యూచర్ లో సాయిబాబా ఇలా నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోతే ఈ రోజు మీరు చూడండి, ఒక కృష్ణుని తిడితే ఏ సాయి భక్తుడు రాడు, ఒక రాముని తిడితే ఏ సాయి భక్తుడు రాడు, సాయిబాబాని తిడితే మాత్రం వచ్చేస్తారు మీదకి. అంటే వీళ్ళిద్దరు ఇగ్నోర్ అయిపోయారా లేదా? దండం పెడతాడు ఏదో ఇలా, సాయిబాబాయే కావాలి, మా సాయిబాబానే ముఖ్యం అంటే ఒక కొత్త కల్ట్ తయారవుతుంది. ఆ కల్ట్ అనేది కొత్త కల్ట్లు ఏమైనా కానీ భయంకరంగా ఉంటాయండి. ఈరోజు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ కల్ట్లు, అలాంటి కల్ట్ ఇది. ఏ కల్ట్ వచ్చినా కూడా అది సమాజానికి మంచిది కాదు. మీరు ఇంకేం చేస్తారు? ఇప్పుడు అది తయారైంది, నెమ్మదిగా ఆక్రమించుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వాళ్ళ తాలూకు సాయి సచ్చరిత్రలో ఏమని రాసి ఉంటుంది అంటే, ముందు సాయిబాబా టెంపుల్లో సాయిబాబా విగ్రహాలు పెద్దగా ఉంటాయి, ఇతర దేవుళ్ళే చిన్నగా ఉంటాయి, అది కూడా కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే వేములవాడ రాజన్న దేవాలయం ఉంది, మీకు ఐడియా ఉందా? వేములవాడలో వెళ్ళలేదు, బట్ ఐడియా. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. ఆ టెంపుల్లో శివుడు ఉంటాడు, ప్రధానమైన దేవుడు శివుడు. అదే టెంపుల్ లోపలనే దర్గా కూడా ఉంటదండి. ఇప్పుడు దానికి వెళ్ళే వాళ్ళందరూ శివుని మీద భక్తితోటి పోయి అట్ ది సేమ్ టైం దర్గాని కూడా పక్కనే ఉంది కాబట్టి మొక్కుతారు తప్ప శివుణ్ణి ఎక్కువ చేయడం, దర్గాని తక్కువ చేయడం అట్లా ఉండదు కదా. అక్కడ అసలు దర్గా అక్కడ ఎందుకు పెట్టారన్నా చెప్పండి? ఇంకెక్కడ ప్రపంచంలో ప్లేస్ లేదా? దాని తాలూకు మోటివ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అక్కడే పెట్టాల్సి వచ్చింది? ఇంకెక్కడ ప్లేస్ లేదా? శివుణ్ణి మొక్కుతున్నారు కరెక్టే, దర్గా ఎందుకు పెట్టారు అనేది కదా క్వశ్చన్. ఎందుకు పెట్టారు? దాని మీద ఎన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయి, తీయమని ఎన్నిసార్లు చెప్తున్నారు, తీయడం లేదు ఎందుకు? అంటే వాళ్ళ ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి, ఎందుకంటే అది ఎన్నో చరిత్ర నుంచి. ఇక్కడ మీకు అర్థమైందా? అంటే శివుని గుడిలో కూడా ముస్లింల తాలూకు పవర్ పనిచేస్తుంది. శివుడు ఉన్నాడు అక్కడ. శివుడు ఉన్నప్పుడు ముస్లింలకి ఏం సంబంధం? దాంట్లో ప్రతి ఒక్కదానికి కూడా హిందువుల మీద కదా హక్కు, అట్లీస్ట్ శివభక్తుల మీద కదా హక్కు. కానీ కనీసం ఒక దర్గాని కదిలించలేకపోతున్నారు. మీరే అన్నారు ఇప్పుడు ముస్లింల తాలూకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీది ఎంతవరకైనా ఉండొచ్చు స్వేచ్ఛ, నా ముక్కును వచ్చి గిల్లేంత వరకు మీ స్వేచ్ఛ నేను మీకు ఇయ్యను. అలానే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ మనోభావాలు ఎక్కడైనా ఉండొచ్చు. నా తాలూకు గుడిలో నీ దర్గా పెట్టేంత హక్కు నీకు ఎవడిచ్చాడు? ఈ రోజు నేను అది తీయాలి అని అంటే నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు అంటే అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు. రేపు పొద్దున్న సాయిబాబాది అదే జరుగుతుంది. వీళ్ళు ఇలా కింద పెడుతున్నారని ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, సాయిబాబా భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతింటే అంటే ప్రతిసారి హిందువులేనా బలిపశువులు? ప్రతిసారి సాయిబాబా భక్తులు హిందువులు కాదా? కాదు. సాయిబాబా భక్తులు హిందువులు కాదు. ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నా, సాయిబాబా భక్తులు హిందువులు కాదు సార్. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఇది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అనేక మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట. ఎందుకు కూడా నేను చెప్తా, సాయిబాబా భక్తులు హిందువులు కాదా? ఒక మాట అండి, హిందువులు కాదు, ఇది నా స్టేట్మెంట్. ఎందుకు కాదు ఇప్పుడు చెప్తా. ఎందుకు అంటే మీరు హిందూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనడానికి ఏంటి దాని తాలూకు నిర్వచనం ఏంటి? ఇప్పుడు మనం ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారంటే శివుని మొక్కిన వాళ్ళంతా హిందువులని ఏంటి? దానికి ఉన్న పారామీటర్ నీకు నేను చెప్పాల్సిన పని లేదే. నాకు వచ్చి క్రిస్టియన్ కూడా అడుగుతాడు, నాకు వచ్చి ముస్లిం కూడా అడుగుతాడు. నాకు ముస్లిం క్రిస్టియన్ అంతా నువ్వు కూడా అంతే. నేను నీకెందుకు చెప్తా? హిందువులు ఒకటి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. యేసుని నమ్మే వ్యక్తులు ఎవరైనా కూడా శివాలయానికి రమ్మంటే రారు కదా. రారు. ఖురాన్ని చదివే వ్యక్తులు ఎవరైనా కూడా టెంపుల్ కి రమ్మంటే రారు కదా. రారు. కానీ సాయిబాబా మొక్కే వ్యక్తులు ఎవరిని పిలిచినా శివాలయానికి వస్తారు.
టెంపుల్కి వస్తారు, జాతరకు వస్తారు, బోనాలకు వస్తారు, ఎల్లమ్మ పండగకు వస్తారు, పుల్లమ్మ పండగకు వస్తారు. ఇంకా మనకు ఉన్న ఇబ్బంది ఏంటండి? అక్కడే నేను వాళ్ళు చెప్తున్నా. మన ఆచారాలని వాళ్ళు మనకు సాయిబాబా భక్తులు మన ఆచారాలను గౌరవిస్తున్నారు, అవతల మతాన్ని గౌరవిస్తున్నారు. ఇంకా మనకు వచ్చే ఇబ్బంది నేను ఏం చెప్తున్నాను అంటే, నేను సింపుల్ గా ఒక విషయం చెప్తున్నాను. నేను కూడా సాయిబాబాను గౌరవిస్తాను, సాయిబాబా భక్తులను గౌరవిస్తాను. అవును, కానీ నువ్వు నా మనోభావాలను దెబ్బతీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తీస్తున్నాను అనుకుంటున్నాను? ఎందుకు అంటే నేను మీకు ఇప్పుడే ఇచ్చాను ఎగ్జాంపుల్స్. నా గురు పౌర్ణమి కబ్జా చేసేసారు, నా దేవుళ్ళని కింద పెడుతున్నారు. ఈ రోజు ఎండోమెంట్ అనేది హిందువులు గుడులు కొంటున్నాయా? వాళ్ళ గుడికి లేదు. నువ్వు తీసుకొచ్చి సాయిబాబాని పెడుతున్నావు. సాయిబాబా ముస్లిం, అక్కడే నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక ముస్లింని పూజించమని నా హిందూ ధర్మం చెప్పట్లే. నువ్వు ఇప్పుడు నువ్వు శివుణ్ణి మొక్కుతున్నావా లేకపోతే ఇంకొక సాయిబాబా ముస్లిం అని మీరు చెప్తున్నారు. ఓకే రైట్, కొంచెంసేపు యాక్సెప్ట్ చేద్దాం, కొంచెం సేపు. మరి సాయిబాబా ముస్లిము లేదంటే సాయిబాబా ఖురాన్లో సాయిబాబా ముస్లిం అని చెప్పి వేదాల్లో వాళ్ళ ఖురాన్లో ఎక్కడన్నా చరిత్రలో ఉందా అట్లా? ఖురాన్ కొని ముస్లిం కమ్యూనిటీ ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా సాయిబాబా ముస్లిం అంటే? ఎస్. ఎట్లా చేస్తా? ఇప్పుడు మీరు ఇవి చూడండి, ఆయన పేరు సిరాజుద్దీన్. అవును, ఆయన కూడా చెప్పాడు ముస్లిం అని. మీరు అసలు ముస్లింలు యాక్సెప్ట్ చేస్తారని కాదు, వాళ్ళ తాలూకు సాయి సచ్చరిత్రలో చాప్టర్ నెంబర్ 7 లో స్వయంగా సాయిబాబా ఒప్పుకున్నట్టే ఉంటది నేను ముస్లిం అని. మరి ఇంకంతకన్నా మీకు ఏం సాక్ష్యం కావాలి? వీళ్ళు మనకి ఎందుకు ఒప్పుకున్నారని మనం అనుకోవాలి? స్వయంగా ఉంది వాళ్ళ తాలూకు. సాయిబాబా ఏమో ముస్లిం అని మీరు అంటున్నారు, కొంతమంది సాయిబాబా నేను అనట్లే, అలా బుక్ లో ఉంది అని చెప్తున్నా. బుక్ లో ఉన్నట్టు మీరు అంటున్నారు. కొంతమంది సాయిబాబా విశ్వసనీయులు భక్తులేమో హిందువే మా సాయిబాబా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సాయిబాబా హిందూ అన్నట ముస్లిం అన్నట? మీకు 100 చెప్తారండి. అసలు సాయిబాబాయే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేవుడు అని కూడా చెప్తారు. మీరు 100 వింటారు, చెప్పడానికి ఏముంది? ఆధారం కావాలి. అవును, దేనికైనా ఆధారం ఇంపార్టెంట్, అంతే కదా. ఎవడు ఏదైనా చెప్తాడు. హిందూ అనడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఎక్కడ ఉందని నేను అడుగుతున్న క్వశ్చన్. నేను మీకు ఇప్పుడు చెప్పాను, చూపిస్తా కూడా. నేను దాని మీద ఒక వీడియో కూడా నా ఛానల్లో చేశాను. సాయిబాబాని ఆరాధ్య దైవంగా మొక్కే వ్యక్తులంతా ఎవరు? హిందువులు కాదా? హిందువులు కాదు. అంటే వీళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలి? ఏ కేటగిరీలో చేర్చాలి అంటే వాళ్ళందరినీ కూడా నేనేం చెప్తున్నాను అంటే, మీరు సాయిబాబాని మొక్కుకోండి, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు సెపరేట్ అయిపోండి, మా హిందుత్వం మీద పడకండి. మీ హిందుత్వం, మా హిందుత్వం, మీ హిందుత్వం, మన హిందుత్వం. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, మీరు హిందువులేనా? ఎస్, హిందువేనా? పక్కా. బొట్టు పెట్టుకోలేదేం? ఎందుకు నేను పెట్టుకోలేదంటే దానికి ఇంకొక ట్రిక్ ఉంది. ఏంటి అంటే, నేను యూత్ కి దగ్గర అవుతా. ఈ రోజు యూత్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నా కాబట్టి నేను అవలగానే మీరు మంచోళ్ళు అన్నట్టు? అలా కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు శివుడిని మొక్కుతున్నారు, నేను రాముని మొక్కుతున్నాను కనుక నేను అవలగానే మీరు మంచోళ్ళు అంటే మీరేం చెప్తారు? హిందువుల్లో ఇప్పుడు ఒకటండి, మీరు బొట్టు పెట్టుకుంటారా? నేను పెట్టుకుంటా. ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం నాకు ఇబ్బంది ఏం లేదు, పెట్టుకుంటా. లేదు, ఇప్పుడు శివుడిని పూజించిన దగ్గర కుంకుమతో పూజించినాం. ఇప్పుడు ఆ బొట్టు తెప్పిస్తా, ఖచ్చితంగా తీసుకురండి, నో డౌట్. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను దానికి రీజన్ కూడా చెప్తున్నా. ఏంటంటే నేను ఎక్కువగా యూత్ కి దగ్గర అవ్వాలని చూస్తా. ఎందుకు అంటే యూత్ మనకి ఇంపార్టెంట్. నేను కూడా యూతే కదా సార్. నా పాయింట్ ఏంటంటేనండి, మీరు ఆల్రెడీ కట్టర్ హిందూ, మీ దగ్గర నేను ఎందుకు దగ్గర అవ్వాలి? మీరు ఆల్రెడీ హిందుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే హిందుత్వానికి దూరంగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది లేదా? ఏం లేదండి. నేను క్రిస్టియన్ ఏంటండి? ఓకే, బొట్టు లేదు కాబట్టి డౌట్. అదే నేను అందుకే చెప్తున్నా. నేను చెప్పేది ఏంటి అంటే యూత్ కి మీరు సాయిబాబా ముస్లిం అనే వ్యక్తి, ముస్లిం అనే అంశాన్ని, ఆ ట్యాగ్ ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడు చేస్తా అంటే ఈ మాట మీరు బొట్టు పెట్టుకొని మాట్లాడితే ముందు తెచ్చి నన్ను పెట్టిన తర్వాత థ్యాంక్ యూ, అప్పుడు నేను ఏం మాట్లాడతానంటే నేను ఎందుకు చేస్తున్నానో చెప్తాను. సో నేను అనేది ఏంటంటే యూత్ కి నచ్చే అంశాలు 2, ఒకటి క్రికెట్, 2 సినిమా. సో నేనేం చేస్తాను అంటే సినిమా తాలూకు రివ్యూస్ రాస్తాను. ఓకే, వాళ్ళకి దగ్గర అవుతాను. వాళ్ళకి దగ్గర అయ్యేటప్పుడు నేను వాళ్ళలా ఉండాలి. పాస్టర్లు ఎలా అయితే హిందువుల దగ్గరికి వచ్చి, అది బైబిల్లో ఉండదు, వాడు 1000 రకాల వేషాలు వేస్తాడు, కానీ వాడు ఇతర మతాల వాళ్ళ దగ్గర వేస్తాడు. నేను నా వాళ్ళని దగ్గర అవ్వడం కోసం నేను వాళ్ళలానే ఉంటాను, వాళ్ళలా మాట్లాడతాను, వాళ్ళతోనే ఉండి హిందుత్వానికి దగ్గరికి తీసుకొస్తాను. సో నేను ఇందుకు ఎంచుకున్న ఒక మార్గం, అంతే తప్పించి మీరు ఇన్ని రోజులు ఏంది సడన్ గా ఇప్పుడు సాయిబాబా హిందూ దేవుడు కాదని చెప్పి ఎందుకు పొద్దున్న లేస్తే వాదిస్తున్నారు? అవసరం ఏముంది? అది యాక్చువల్ గా ఏం జరిగింది అంటేనండి, మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఈ రోజు అని కాదు.